ఇక్కడ చూడండి ప్రశ్న ఏమి ఇచ్చారంటే ఇది ఇండియన్ జాగ్రఫీ నుంచి ఇచ్చారనమాట. సో భారత భూగోళ శాస్త్రం నుంచి ఒక ఇంపార్టెంట్ ప్రశ్న యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 2-3 టైమ్స్ అడిగారు ఈ ప్రశ్న అనేది. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే బుగ్యాల్స్. సో బుగ్యాల్స్ ఆర్ ఎహాల్టెడ్ మిడోస్ అండ్ ప్యాస్చర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అనమాట. సో బుగ్యాల్స్ అనమాట. ఏంటంటే బుగ్యాల్స్. సో ఏంటి ఈ బుగ్యాల్స్ అంటే ఏంటంటే మనకి హిమాలయ ప్రాంతాల్లో చూడండి ఇలా కొండలు ఉంటాయి కదా. సో ఇలా ఉన్నప్పుడు ఈ కొండలు మొత్తం కూడా పచ్చ గడ్డితో ఉంటుంది అనమాట. పచ్చని గడ్డితో మనకి మైదానాల్లాగా ఉంటాయి. సో పచ్చగడ్డితో ఆకుపచ్చని కలర్లో ఉంటాయి అనమాట. మొత్తం పర్వతాలన్నీ కూడా ఆకుపచ్చని కలర్లో గడ్డి ఎలా అల్లుకుంటే ఎలా కనిపిస్తే అలా ఉంటుంది, నున్నగా ఉంటాయి అనమాట. సో వీటిని బుగ్యాల్స్ అంటారు. సో ఇవి మనకి ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, సిక్కిము, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్. సో మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటాయన్నమాట ఈ బుగ్యాల్స్ అనేవి. సో ఏ రాష్ట్రంలో ఉంటాయంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటాయన్నమాట. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఉత్తరాఖండ్కి వెళ్తే, సో యూకే అంటే ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్కి వెళ్తే మీరు చూడండి ఈ కొండలు ఉంటాయన్నమాట, పెద్ద మైదానాలు. సో మైదానాలాగా ఉంటాయి. కొండకి పర్వతానికి మధ్య చాలా మైదానంలా ఉంటుంది. మొత్తం పర్వతం అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. సో మనకి మైదానం క్రికెట్ గ్రౌండ్ గ్రీన్ కలర్లో అలా కనిపిస్తుంది. వీటిని ఏమంటారంటే బుగ్యాల్స్ అంటారు. మరి మిగతా రాష్ట్రంలో లేవా అంటే మనకు కనిపించవు అనమాట. హిమాలయాలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే హిమాలయాల్లో ఉంటాయి, హిమాలయ రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ హిమాలయ రాష్ట్రాల్లో కూడా మనకి ఒక ఉత్తరాఖండ్లోనే ఈ యొక్క ఫీచర్ కనిపిస్తుంది, జాగ్రఫీకి సంబంధించిన ఫీచర్ అని కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు హిమాలయాల గురించి చాలా నీట్గా తెలుసుకోవాలి. మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో హిమాలయాల గురించి ప్రతి ఒక్క పాయింట్ కూడా చెప్పడం జరిగింది. హిమాలయాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఏ విధంగా డివైడ్ చేశారు, అంటే ఎన్ని రకాలుగా డివిజన్ చేశారు, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏమున్నాయి, ఫీచర్స్ ఏమున్నాయి, శిఖరాలు ఏమున్నాయి, ఇలాంటివి అడుగుతారు ఎగ్జామినేషన్ పరంగా. అర్థమైందా? కాబట్టి మన జాగ్రఫీ మాడ్యూల్ ఒకసారి చూడండి, మీకు డెమో క్లాసులు కూడా ఉంటాయి. చాలా నీట్గా ఉంటుంది. ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ షార్ట్ అండ్ క్రిస్పీగా ఉంటాయి. ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరమో అంత డేటాను మనం ప్రొవైడ్ చేశాము. కాబట్టి ఇప్పుడే మీరు ప్లేస్టోర్ నుంచి మన శివన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి.